నేను నాశనమైనా పర్వాలేదు, పక్కోడు బాగుపడకూడదు. ఇదే పాకిస్తాన్ పాలకులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధంలో భారత్ ని ఎలాగో ఎదుర్కొనాలే, అనుదాడి చేసైనా సరే పగ తీర్చుకుందామన్న ఆక్రోశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఒక గ్రూపుని ఇవాళ సమావేశానికి పిలిచారు. అంటే శనివారం. ఈ గ్రూప్ ను నేషనల్ కమాండ్ అథారిటీ అని అంటారు. ఈ గ్రూప్ భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఇవాల్టి సమావేశంలో దేశ అణ్వాయుధాల భద్రత ఎలా ఉంది, అవి సెక్యూరిటీతో ఉన్నాయా, ఇండియా చేసే దాడుల వల్ల అణ్వాయుధాలకు ఏదైనా సమస్య వస్తుందా వంటి అంశాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అణ్వాయుధాలను భారత్ పైకి ప్రయోగించాలా వద్దా అనే దానిపై చర్చిస్తారని తెలుస్తోంది. ఒకవేళ పాక్ అణు ఆయుధాలు ప్రయోగిస్తే భారత్ కూడా ప్రయోగించగలదు. దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం. ఇటీవల పాక్ మంత్రి తమ వద్ద 130 అణ్వాయుధాలు గురిపెట్టి ఉన్నాయని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అందువల్ల ఇవాల్టి మీటింగ్ పై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే 2023 నివేదికల ప్రకారం పాకిస్తాన్ దగ్గర సుమారు 170 అణ్వాయుధాలున్నాయి. ఇవి 2025 నాటికి 200కి చేరే అవకాశం ఉందని అంటున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలలో షార్ట్ రేంజ్ టాక్టికల్ అణ్వాయుధాలు అంటే నస్ర్ మిసైల్ కూడా ఉన్నాయి. ఇవి భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ ను ఎదుర్కొనేందుకు తయారు చేయబడ్డ. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రకుట్రకు ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి 1:30 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాల్ని బ్లాస్ట్ చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాక్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ తన కుటిల తంత్రాన్ని ప్రయోగిస్తూ భారత్ పై దాడులకు దిగింది. ఏకంగా భారత్ లోని 15 ప్రాంతాల్ని టార్గెట్ చేసుకుని దాడులకు ప్రయత్నించింది. పాక్ డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టడమే కాదు, లాహోర్, కరాచీలో ఉన్న పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేసింది. ఈ దాడులతో పాకిస్తాన్ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. భారత్ ని ఎదుర్కోవాలంటే అణుదాడి వల్లనే సాధ్యమవుతుందని పాక్ భావిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాల వల్ల తెలుస్తోంది.